ఎప్పుడైనా మీరు ఇలా అనుకున్నారా, నేను ఎంతో ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ఎందుకు కొంతమంది ప్రార్థనలు వెంటనే నెరవేరుతాయి? ఎందుకు కొన్ని ప్రార్థనలకు ఆలస్యమవుతుంది? ఈ రోజు వీడియోలో దేవుడు ప్రార్థనలకు ఎలా సమాధానమిస్తాడు? బైబిల్ ఏమి చెబుతుందో తెలుసుకుందాం. పార్ట్ 1. దేవుడు నిజంగా ప్రార్థనలు వింటాడా? అవును, దేవుడు తన పిల్లల ప్రార్థనలు వింటాడు. నీతిమంతుల మొర యెహోవా ఆలకించును. సామెతలు 15:29. మన హృదయం నిజాయితీగా దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మన ప్రార్థనలను వినుతాడు. మీరు నన్ను వెదకిన ఎడల కనుగొందురు. యిర్మీయా 29:13. దేవుడు కేవలం మాటలను కాదు, మన విశ్వాసాన్ని చూస్తాడు. పార్ట్ 2. దేవుడు సమాధానం ఇచ్చే 3 మార్గాలు. 1. అవును అని సమాధానం. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. హన్నా సంతానం కోసం ప్రార్థించింది. దేవుడు సమూయేలు అనే కుమారుడిని ఇచ్చాడు. 1 సమూయేలు 1 దేవుడు సరైనదని తెలిసినప్పుడు అవును అంటాడు. 2. వేచి ఉండు అని సమాధానం. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. అది ఆయన వినలేదని కాదు, మన జీవితానికి సరైన సమయం సిద్ధం చేస్తున్నాడని. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. దేవుని సమయం మన సమయం కంటే గొప్పది. 3. లేదు అని సమాధానం. కొన్ని ప్రార్థనలకు దేవుడు లేదు అంటాడు, ఎందుకంటే ఆయన మనకు హాని కలిగించేదాన్ని తెలుసుకుంటాడు. పిల్లవాడు విషాన్ని అడిగితే తండ్రి ఇవ్వడు కదా, అలాగే దేవుడు కూడా మనకు మంచిదాన్ని మాత్రమే ఇస్తాడు. మంచి వరములన్నీయు పై నుండి వచ్చును. యాకోబు 1:17. పార్ట్ 3. ఎందుకు కొన్ని ప్రార్థనలు సమాధానం పొందవు? బైబిల్ కొన్ని కారణాలు చెబుతుంది. విశ్వాసం లేకుండా ప్రార్థించడం. విశ్వాసము లేక దేవునికి ఇష్టడగుట అసాధ్యము. హెబ్రీయులకు 11:6. పాపాన్ని విడువకుండా ప్రార్థించడం. నా హృదయములో దోషమును చూచిన ఎడల ప్రభువు ఆలకింపడు. కీర్తనలు 66:18. స్వార్థంతో అడగడం. మీరు అడుగుచున్నారు గాని పొందుటలేదు, దురాశతో అడుగుచున్నారు. యాకోబు 4:3. పార్ట్ 4. దేవుడు ఎప్పుడు సమాధానమిస్తాడు? దేవుడు మనం అడిగిన ప్రతిదీ వెంటనే ఇవ్వకపోవచ్చు, కాని సరైన సమయంలో తప్పకుండా స్పందిస్తాడు. లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ఆలస్యంగా వచ్చాడు, కాని చివరికి ఆయన గొప్ప అద్భుతం చేశాడు. యోహాను 11. ఆలస్యం అంటే దేవుడు మర్చిపోయాడని కాదు. ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన ఆపకండి. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినా ఆయన పనిచేస్తూనే ఉంటాడు. విశ్వాసంతో ప్రార్థించండి. ఆశను విడువకండి. అడుగుడి మీకియ్యబడును. మత్తయి 7:7. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని బైబిల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.